Hello friends, welcome to our foods. Today's special is veg fried rice. Let's start our recipe. ఒక గ్లాస్ బాస్మతి రైస్ని అంటే 400 గ్రామ్స్ తీసుకుని 2-3 సార్లు బాగా కడిగి అందులో నిండుగా నీళ్లు వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట సేపు నానబెట్టిన రైస్లో లవంగాలు, జాపత్రి, మరాఠీ, అనాస పువ్వు, సాజీరా, జాజికాయ చిన్న ముక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని స్టవ్ వెలిగించేసుకుని నార్మల్ రైస్ మనం ఎట్లా వండుకుంటామో అట్లాగే బాయిల్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల అన్నము పొడిపుల్లాడుతూ వస్తుందండి. అలాగే పదునుగానే మనం అన్నం వండుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి బ్రేక్ అయితే అన్నం ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా మనం స్ట్రైనర్లో వేసేసుకుందాము. ఇలా వడపోసిన రైస్ నుంచి ముందుగా వేసుకున్న లవంగాలు, జాపత్రి, మరాఠీ, అనాస పువ్వు వీటిని సపరేట్ చేసేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందామండి. ముందుగా చాప్ చేసిన క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, వేడి నీళ్ళలో ఉప్పు వేసి నానబెట్టిన మిల్ మేకర్, సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, కొద్దిగా స్వీట్ కార్న్, కొద్దిగా మిర్చి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత చాప్ చేసుకున్న క్యారెట్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలానే మిల్ మేకర్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసేసుకుని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ వెనిగర్, అలానే 2 స్పూన్స్ సోయా సాస్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వెనిగర్, సోయా సాస్ బాగా మిక్స్ అయిన తర్వాత బాస్మతి రైస్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్లో ఎక్కువగా టేస్ట్ కోసము అజినోమోటో వాడతారండి. అది మన హెల్త్కి మంచిది కాదు. ఇంట్లో ఇలా టేస్టీగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఎమ్మీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.